ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై అదిగో అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై మడమ తిప్పని వీరుడు రాజకీయ రణధీరుడు ప్రజల పక్షమై ఉంటాడు అహర్నిశలు పని చేస్తాడు రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై ఓ బాలినేని వాసన్న ఓ బాలినేని వాసన్న ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై నవరత్నం నజరానా అందరికీ చేరుటకై రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు మన అందరి ప్రియతముడు రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ ఒంగోలు రక్షకుడై జగమంతా సైనికుడై మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా ఏ స్వార్థం ఎరుగనివాడు పార్టీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తానంటూ కదిలొచ్చను జనరథమై వాసన్న రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా చేరుకున్న పన్నీరు బసవయ్య గారు, పన్నీరు శివకృష్ణ, తమ్మిశెట్టి శివకృష్ణ, తమ్మిశెట్టి శ్రీను, తమ్మిశెట్టి కొండలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బావులు అందరూ కలిసి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో వాసన్న సమీక్షలో చేరటం జరుగుతుంది. వాళ్ళందరినీ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే రేపు జరగబోయేటువంటి కురుక్షేత్రంలో నేను ఒక ఆయుధమై వస్తానని చెప్పి మన ముందుకు వచ్చినటువంటి బసయ్య వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాసన అంటే ఒక నమ్మకం. ఎందుకంటే మాట చెప్పాడంటే చేస్తాడంతే. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి పట్టాల పంపిణీ 25,000 మందికి ఈరోజు రాష్ట్రంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. మనమందరం కూడా ఆయన్ని ఆశీర్వదించి అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ కుటుంబ సభ్యులు శ్రీను కానీ, అలాగే కొండలు కానీ, శివకృష్ణ కానీ, బసవయ్య కానీ
ఈ యొక్క విజయనగర కాలనీలో తమ వంతు కృషిగా ప్రతి ఒక్కరిని కలుసుకొని పూర్తి మెజార్టీ మన బాలినేని శ్రీనివాసరెడ్డికి వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి, అలాగే నాగేశ్వరరావు కానీ, అలాగే శ్రీరాములు కానీ, మిగతా వారి యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక అభినందన చేస్తూ జై వాసన్న. సహాయ సహకారాల్లో కానీ మంచితనంలో కానీ వాడు పేదవాడైనా ఉన్నవాడైనా ఒకటే అనే సమానత్వంతో చూసే వ్యక్తి ఎవరయ్యా అంటే మన బాలినేని శ్రీనివాసరెడ్డి అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజున 40 సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్నటువంటి బసయ్య కుటుంబానికి చిన్న అవమానం జరిగింది కాబట్టి వాళ్ళు చాలా బాధగా ఉన్నందువలన ఎమ్మటనే వాళ్ళని మాట్లాడాలని చెప్పేసి మన డిప్యూటీ మేయర్ అయినటువంటి మాధవ్ గారితో చెప్పి వాళ్ళ యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని మీకు మేమున్నాం, మా వంతు సహాయ సహకారాలు చేస్తాం, మీ అందరూ కలిసికట్టుగా వచ్చి మన పార్టీ కోసం కష్టపడి పనిచేయండి, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండండి అని చెప్పి ఒక ఆజ్ఞ వేయటం జరిగింది. అందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని మన వార్డులోని భారీ ఎత్తున మీ అందరి సమక్షంలో జరుపుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలందరూ నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున ఇదే మాదిరిగా రేపు రాబోయే ఎలక్షన్స్ అంటే ఒక నెల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనకి 30 రోజుల్లో నా ఎలక్షన్ అప్పుడు నాకు 570 మెజార్టీ చూపించారు మీ అందరి ఆశీస్సులతోటి. రేపు వాసన ఎలక్షన్స్ కాబట్టి పూర్తి మెజార్టీ మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉండాలి. ఆ మెజార్టీ మనం చేయించుకున్న తర్వాత మనకంటే ఏవైతే ఉన్నాయో సమస్యలు అవన్నీ కూడా మన వాటి తరఫున వాసనతోటి చేయించుకోవడానికి కూడా మనకి దమ్ముదైనంగా ఉంటుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నూతనంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నటువంటి తమ్మిశెట్టి బసవయ్య గారి కుటుంబంతో పాటు ఇక్కడ అతనికి సంబంధించిన ఉద్యోగులందరూ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరటం చాలా ఆనందకరం. ఎందువల్లంటే వాస్తవానికి బసవయ్య సాధుజీవి. ఎందుకంటే పార్టీ వేరైనా మాకు మున్సిపాలిటీలో బసవయ్యతో చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఏదన్నా వర్కుల పరంగా కానీ ఇంకోటి ఏదైనా విషయం కానీ అడగటం కానీ, లేకపోతే మేము అతని చేత కూడా ఏదైనా పనులు చేయించుకోవడానికి కాంట్రాక్టర్గా అతను కూడా మేము రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు చెప్పేటువంటి వాస్తవ పరిస్థితులు అన్నకు కానీ ఇది రీజన్ అనుకుంటే మట్టికి దానికి ఎదురుగా మేము పోయినప్పుడు కూడా మీరు కరెక్ట్ కాదు, మీరు పక్కన ఉండండి, అది వాళ్ళు చేయాల్సిన పని అని చెప్పి చెప్పేటువంటి నేచర్ కాబట్టి ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు వారు కూడా గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఉండదు. వాళ్ళ ఇళ్లలో పోవాలన్నా కూడా చాలా దాటుకొని పోవాలి, దానికి ముందుకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవాలి. ఇక్కడ పరిస్థితి అది కాదు. ఎవరైనా మసానికి ఓటేసాడా వేయలేదా లేకపోతే ఇంకోటి అనేది కూడా కాదు. ఎవరైనా వాళ్ళ పరిస్థితుల ప్రభావాలని ఆలోచించుకొని అవసరమైన దానికి మేము ఒకవేళ మీరు ఏదైనా అవతల పార్టీ ఓడు చేయటానికి లేదనేటువంటి దాని గురించి ఏమైనా అడ్డం పడేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళు పనిచేస్తాడు. అందువల్ల ఈ రోజు ఏంటంటే ఒంగోలు టౌన్లో ఎక్కడ పోయినా బాగాలేని పరిస్థితి ఏంటంటే ఆప్యాయత అనురాగం ఉండబట్టే ఈ రోజున వేలాది మంది ప్రజలు అతను ఆకట్టుకున్నారు. ఎక్కడికి పక్క కూడా పారు ఒక్కసారి మనిషిగానే వాసన గడప దొక్కితే పక్కకు పోయే పరిస్థితి ఉండదు. ఎందువల్లంటే అతని క్యారెక్టర్ అది ఫస్ట్ నుంచి ఏంటంటే ప్రజల్లో నుంచి వచ్చినాడు, డబ్బుతో వచ్చినటువంటి మనిషి కాదు. మేము వచ్చేసి హరిబాబు టైంలో 20 సంవత్సరాల టైం పనిచేసిన గడప ముందుకి ఓట్లు వేయడానికి పనికొచ్చామే కానీ మేము గడప లోపలికి పోవడానికి పనికి రాలేదు. ఈరోజు ఎన్నో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మేము ఎంతో కూడా జనం కోసం బరాయిచ్చి టీడీపీ పక్కనే ఉన్నాం. కానీ ఈరోజు మాకు ఒక అవమానం జరిగింది. ఆ అవమానం ఏంటంటే మేము ఇన్ని రోజులు కష్టపడితే ఈ కష్టపడిన దానికి వాళ్ళ ఇంట్లోకి రావడానికి లేదు అని చెప్పి ఈ మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. కాబట్టి ఈరోజు మీకు తెలుగుదేశం పార్టీలో రాజీనామా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ విజయనగర కాలనీలో ఎవరు మనసులు నొచ్చుకోకుండా అందరం కలిసి పనిచేసి ఈసారి వాసనకి మన బూతులు 3 బూతులు కనీసం 600 మెజార్టీని తీసుకొచ్చే రూపంగా కలిసి వచ్చి అందరూ పనిచేయాల్సిందిగా కోరుతున్నాం. వాటిల్లో వాళ్ళు భేదాలు లేకుండా
కార్పొరేటర్ గారైనా సరే, స్వరూప్ గారైనా సరే, ఏడుగుండ్లైనా సరే, మేమైనా సరే ఆయన గెలుపు కారణం చూపించి ఆయన ఏదన్నా విజయనగర్ కాలనీకి 31వ వాటికి చేయాల్సిన పనులు ఏమన్నా ఉంటే చేసుకున్నాం. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం మాకు 120 పట్టాలు ఇచ్చారు వడ్డీరాజుకి. ఆ పట్టాలు కొండగుట్టుల్లో ఇచ్చారు. అవి శుభ్రం చేసుకొని ఆ స్థామత ఇల్లు కట్టుకునే స్థామత లేకుండా నిన్న వాసన్న గారిని అడిగాం, అయ్యా ఈ ఎలక్షన్ దగ్గరికి వచ్చిందా ఇప్పుడు దాకా నన్ను ఎవరు అడగలేదు, ఈసారి నేను గెలిస్తే తప్పకుండా మొత్తం సదును చేపించి కొండ సదును చేపించి ఇల్లు కట్టించే మార్గం నేను చేపిస్తానని మాట ఇచ్చారు. అది సార్ కూడా ఇప్పుడు మాట్లాడతారు. అదే విధంగా మాకు ఎప్పుడైనా జనానికి పనిచేయమని చెప్పి ఇప్పుడు బేషరతుగా పార్టీలో చేరుతున్నాం, కానీ ఏ ఒక్క రూపాయి ఎవరికాడో రూపాయి తీసుకోలేదు ఇంతవరకు. నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా జనం కోసమే పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది అందరితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ఈ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మా నాన్నగారు మాట్లాడతారు. మేము 40 సంవత్సరాల నుంచి పార్టీని కనిపెట్టుకొని టీడీపీలో ఎన్ని కష్టాలు వచ్చినా అధికారంలో ఉన్నా లేకపోయినా జనానికి మేము పనిచేస్తాం. ఈ రోజుకి మేము పార్టీని కూడా చూడలా, అందరికీ పనిచేస్తాం. ఎవరు పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే ఎంఆర్ ఆఫీసుకు కానీ లేకపోతే ఇక్కడ స్థానికంగా రోడ్లు కానీ కాలువలు కానీ ఈటి లైట్లు కానీ బోరింగ్లు కానీ అన్నీ చేసాం. దాదాపుగా 5 కోట్ల రూపాయల వరకు చేపించి మనం ఇంత కష్టపడి చేసినా కూడా ఏదో నిన్న చిన్న సమస్య ఒకటి వచ్చింది. ఆ సమస్య కోసం అతను అహంకారంగా మాట్లాడాడు. అహంకారంగా మాట్లాడితే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అహంకారంగా మాట్లాడటంలో మనకు మనసు కొంచెం బాధ కలిగి అసలు ఇతను వేసుకున్నట్టుగా మనం పనిచేసేది ఇంత అహంకారంగా మాట్లాడాడు, ఒక బూత్ మాట కూడా మాట్లాడాడు. అందుకని మేము అతని దగ్గరికి పోదలుచుకోకుండా ఆగిపోయాం. కనీసం ఏడుకు వచ్చి కూడా మమ్మల్ని పలకరీయకుండా వెళ్ళాడు. హస్బెండ్ అతనికి మనం చేయకూడదు అనిపించి మాకు మనసులో అనిపించేసి మేము వదిలేసేసాము అతన్ని. టీడీపీకి ఇంత కష్టపడి పనిచేసిన వాళ్ళకి దిక్కు లేకుండా మాట్లాడాడంటే ఇంకా అతను ఎవరు చేస్తారు? కనీసం 5 సంవత్సరాల్లో టీడీపీలో పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి తలా ఒక పట్ట ఎవరికైనా ఒక సెట్టు పోకూడదు ఇవాళ అతను. మరి ఇంకా ఎంత కష్టపడి పనిచేసిన టీడీపీ కార్యకర్తలకి ఒక్కరు కూడా ఒక పట్ట సెట్టు పోగొడిగిపోతే ఏం చేయడానికి ఇంకా ఆయన మనకి ఎవరికైనా లోన్ ఇప్పించాడా లేకపోతే ఎవరికన్నా పట్టాలు ఇచ్చాడా? ఏం లేదు. అతను 2 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు వసూలు చేసి 2 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు వసూలు చేసి 2 కోట్లు అతను తీసేసుకొని అతను వాడుకున్నాడు. అలాంటి వ్యక్తి జనానికి ఏం పని చేస్తాడు? సరే మేము ఏదో గుడికి డబ్బులు అడిగాం, గుడికి డబ్బులు అంటే డబ్బులు ఇవ్వడం సరే ఏదన్నా ఒక వస్తువు చెప్పింది. వాసు గారు 2 లక్షలు ఇచ్చాడు, కనీసం మనం ఎంతో కందిస్తాడు. గుడి గోపురానికి కానీ లేకపోతే ఆ కరెంటు కానీ ఏపీ మీద అడిగా. అది నేను పిఏ చెబుతానని చెప్పేశాడు. ఆ పిఏని చెప్పకుండా ఆమె వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ మేము 3 సార్లు చేసినా కూడా చెప్పిన అడిగినా కూడా లేదు, సమాధానం లేదు. నేను ఎవరిని చెప్పేది ఒకటే కరకాటగా చెప్పేశాడు. అలాంటి వ్యక్తికి మళ్ళీ గుడి దగ్గరికి కొంచెం మళ్ళీ పూజలు అట్లా చేపించుకున్నాడు. మరి సిగ్గు అనేది ఉండొద్దు. ఇప్పుడు ఆ గుడికే రూపాయి ఈయనన్నాడు. ఈయనన్నప్పుడు అతను మళ్ళీ ఆ గుడికాడికి రావడానికి సిగ్గు ఉండాలా? సిగ్గు లేకుండా వచ్చేసి పూజలు చేయించుకొని వెళ్ళిపోయాడు. సార్ మేము వర్కులు చేపించేసిన తర్వాత కొన్ని వర్కులు విధించండి సార్. అవి కూడా టెండర్ పిలిచారు. పిలిచిన తర్వాత ఆ వర్కులు కాంట్రాక్ట్కి వచ్చి ఆ టయానికి చేయలేకపోయానికి అవి తర్వాత క్యాన్సిల్ అయిపోయింది సార్. ఆ వర్కులు చేయాల్సిన వర్కులు ఒక 10 ఆగిపోయి ఉండే. 10 ఆగిపోయినాయంటే ఒక 50 లక్షలు అయితే ఆ వర్కులు కూడా ఆగిపోయిన వర్కులు కూడా కంప్లీట్ అయిపోతుంది సార్. దయచేసి మీరు ఒక 50 లక్షల వర్కులు పెట్టిస్తే మొత్తం శుభ్రంగా క్లియర్ అయిపోయింది సార్ వర్కులు. అది మీరు చేసేదానికి మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు అది చేయాలి సార్. సంవత్సరాలుగా టీడీపీ పార్టీని ఇక్కడ కంచుకోటలా తయారు చేసి పార్టీని కాపాడుకుంటా వచ్చాం ఎన్నాళ్ళు. దానికి గౌరవంగా బాగా ఇచ్చేసాడు ఆయన. భూస్థాపితం చేశాడు. 40 సంవత్సరాల నుంచి మేము పార్టీని కనిపెట్టుకుంటా వస్తే ఆ బరువు అవన్నీ భూస్థాపితం చేశాడు. ఇక్కడ కొంతమంది కొత్త నాయకుల్ని చూసి ఎంకరేజ్ చేసుకుని మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టడం జరిగింది. మనం
వైసీపీ వాళ్ళ దగ్గర మీరు డబ్బు తీసుకుని వాళ్ళకి ఓట్లు వేయించారు అని చెప్పి అతను మా మీద ఎలిగేషన్ పెట్టాడు. గత 2014-19 ఎలక్షన్లో కూడా టీడీపీకి మెజార్టీ వచ్చింది. నువ్వు చదువుకున్నావా? నీకు కొంచెం కామన్ సెన్స్ ఉందా? నువ్వు అటుపక్క డబ్బులు తీసుకొని ఓట్లు వేపిస్తే నీకెట్లా మెజార్టీ వస్తుంది? జనార్దన్ గారు, నీకేమన్నా సిగ్గుసేరం ఉందా? అది కాదు, మీకు అసలు మాట్లాడడానికి మానవత్వం ఉందా? ఆయన వయసు అంతా ఆయన పట్టుకొని మీరు అవమానకరంగా మాట్లాడి ఇంట్లోంచి బయటికి పంపిస్తారా? ఇది కరెక్ట్ కాదండి. ఇందాక ఒక మాట అన్నాడు సోదరుడు, డబ్బులు తీసుకొని అవతల పార్టీ డబ్బులు తీసుకొని మేము పనిచేసామని చెప్పి మాజీ శాసనసభ్యుడు అన్నాడంటే నిజంగా చాలా బాధపడాలని విషయం. ఎప్పుడు కూడా మాకు విజయనగరం కాలనీలో మాకు ఎదురుగా నిలబడేది బసవయ్య కుటుంబమే. అది వాస్తవం కాదా ఇక్కడ అందరు ప్రజలకు తెలుసు. మరి అలాంటి వాళ్ళని కష్టపడి పార్టీకి పనిచేసిన వాళ్ళని కూడా ఆ రకంగా అవమానించడం అంటే నిజంగా చాలా బాధాకరమైన విషయాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి అంత కష్టపడే ఒక కుటుంబాన్ని ఈరోజు మన పార్టీలోకి వచ్చినందుకు ఆహ్వానిస్తూ మరి వైఎస్ఆర్ పార్టీలో మేము సరైన న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ తెలుసు, మరి మన ఒంగోలు పట్టణంలో మొన్ననే దాదాపు 20,000 మంది దాకా పట్టాలు పంపిణీ చేశాం. మీ వార్డులో కూడా దాదాపు 650 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. వడ్డిపాలెం వరకు 400 ఇచ్చాం. ఏమా ఇచ్చారా లేదా? చేతులెత్తాలా వచ్చిన వాళ్ళకి? ఎక్కడైనా ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకా కూడా ఇల్లు లేని వాళ్ళు పేదవాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి, ఖచ్చితంగా 2 లిస్టులో పెట్టి వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరు కూడా గుడిసె అనేది ఉండకూడదు, పక్కా ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మన పట్టాల పంపిణీ కార్యక్రమంలో నేను ఆ రోజు వేరే పోవటం వల్ల మా కుటుంబం వాళ్ళు వచ్చి పట్టాలు పంపిణీ చేశారు. ఆ పట్టాల విషయంలో నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా. ఎర్రజల్ల ప్రాంతంలో పట్టాలు ఇద్దామని చెప్పి 2 సంవత్సరాల క్రితమే పేదవాళ్ళందరూ కూడా పట్టాలు ఇద్దామని చెప్పి అధికారుల చేత వెరిఫై చేయించడం జరిగింది. మొత్తం కూడా 25,000 దాకా అవసరం వస్తుందని చెప్పి అక్కడ ఎర్రజల్ల దగ్గర స్థలం తీసుకుంటే వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం వాళ్ళు, నేను చెప్పింది ఏదైనా అబద్ధమైతే నేను వెంటనే రాజీనామా చేస్తా, గుర్తుపెట్టుకోండి. అలాగే నేను చెప్తున్నా 10 సంవత్సరాల్లో అది తర్వాత మీరు రిజిస్టర్ చేసిన దాన్ని మీరు అమ్ముకోవచ్చు, లేకపోతే బ్యాంకులో పెట్టుకోవచ్చు. మీకు ఇల్లు మట్టుకి సొంతంగా మీరు కట్టుకోవాలనుకుంటే, మీ సొంతంగా కట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం 1,85,000 డబ్బులు ఇస్తుంది. అలాగే 40,000 రూపాయలు ఇసుక ఫ్రీగా ఇస్తుంది. అలాగే సిమెంటు సగం ధరకే ఇస్తారు. మీరు డ్వాక్రా గ్రూప్ లో ఉంటే 35,000 సున్నా వడ్డీకే డబ్బులు ఇస్తారు. మొత్తం 2,70,000 ప్రభుత్వమే మీకు ఇల్లు కట్టుకునే దానికి డబ్బులు ఇస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అది కూడా మీకు పట్టాలు ఇచ్చాం. మీరు కట్టుకోవాలి, మీ సొంతంగా కట్టుకోవాలంటే రేపే వెళ్ళి మీరు హౌసింగ్ బోర్డులో మీ పేరు మేము కట్టుకుంటామని చెప్తే మీకు చూపించిన స్థలాల్లో మీరు కట్టుకునే ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు, మేము ఇల్లు కట్టుకోలేము, మాకు ఇవన్నీ కూడా అడపై కట్టుకోవాలంటే మా ప్రాబ్లం అనుకుంటే వెంటనే మీకు కూడా ప్రభుత్వమే కట్టించే కార్యక్రమం చేపడుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ₹1 మీ దగ్గర తీసుకోకుండా ఫ్రీగా కట్టించే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఎప్పుడు ఇల్లు లేకుండా ఉండకూడదు. ఇంకా లేని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి, సెకండ్ లిస్టులో ఇచ్చి ఖచ్చితంగా అందరికి కూడా మీ యొక్క ఆశీస్సులుంటే
చివరిసారిగా పోటీ చేస్తున్నా మీ ఆశీస్సులుంటే తప్పకుండా గెలిచిన తర్వాత 9 నెలల్లో మీ ఇల్లు గృహప్రవేశం చేపించే కార్యక్రమం చేస్తానని చెప్పి కూడా ఈ సభను చేసుకుంటాను. మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫ్యాషన్ పోతే నేను ప్రతి నెల 1వ తేదీ మా ఇంటి దగ్గర 50 మందికి మీ డివిజన్లో సొంతంగా ఇస్తున్నానని కూడా ఈ సభలో తెలియజేసుకుంటాను. ఇది వాస్తవా కాదా మీ వార్డులో వచ్చినటువంటి పేదవాళ్ళని అడగండి. మరి ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలనేది నా కోరిక. అన్ని రకాలుగా ఆదుకుంటాం. మరి విజయనగరం కాలనీలో అన్ని ఏర్పాట్లు ఇందాక మన బసయ్య గారు చెప్పారు, రోడ్లు కొడుకు పెన్ని ఉన్నాయి కానీ అవన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అన్నీ కూడా అన్ని రకాలుగా కార్పొరేటర్ ద్వారా పెట్టించి మరి అందరూ కూడా కలిసి మరి ఈ డివిజన్ అభివృద్ధి కోసం అందరూ కూడా పాటుపడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు బసవయ్య గారు వారి కుటుంబం సభ్యులు అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరినందుకు నా మీద నమ్మకంతో ఈ పార్టీ చేస్తున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా బసయ్య గారికి, మరి నాగేశ్వరరావు కూడా తెలుసు నా మెంటాలిటీ ఏందో. ఎవరు వచ్చినా కూడా నేను సాయం చేసే వ్యక్తినే కానీ మోసం చేసే వ్యక్తిని కాదు. ఖచ్చితంగా అన్ని రకాలుగా మీ కుటుంబాన్ని కూడా పైకి తీసుకొస్తానని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి రేపు జరగబోయే ఎలక్షన్స్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. మరి మీరు రేపు జరగబోయే ఎలక్షన్స్లో నన్ను గెలిపిస్తే మీ రుణం నేను తెచ్చుకుంటా అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు పేరు పేరున బసవయ్య గారికి, ఒక కుటుంబానికి, మా కార్పొరేటర్కి, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.